ఓం నమో నారాయణాయ నమః. ఏడుకొండల మీద కొలువైన శ్రీవారి గురించి చెప్పాలంటే ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని గ్రంథాలైనా చాలు. అంతటి మహత్యం కలిగిన శ్రీవారి గడ్డం కింద నిత్యం పచ్చకర్పూరంతో అలంకరిస్తారు. దానికి కారణం మీకు తెలుసా? ఎందుకు పచ్చకర్పూరంతోనే అలంకరిస్తారు? దాని ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ మాటలు, ఈ విశేషాలు మరి వెంటనే వినేసేయాలి. శ్రీవారి భక్తుల్లో అగ్రగణ్యులు అనంతాళ్వారు. ఆ శ్రీవారికి సేవ చేస్తూ తరించిన మహాభక్తుడు ఆయన. ఇతడు శ్రీవారి కొండ వెనక భాగంలో అప్పట్లో నివసిస్తూ ఉండేవాడు. ఈయన ప్రతిరోజు స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూలమాలలు వేసి సమర్పిస్తూ ఆయనకు పూజ చేస్తూ ఉండేవాడు. ఆయన ఓ రోజును పూల తోట పెంచాలని నిర్ణయించుకున్నాను. పూల తోటను పెంచాలని నిర్ణయానికి వచ్చిన తర్వాత పూల తోట పెంపకానికి సరిపడా నీరు కోసం ఓ చెరువును తవ్వాలని కూడా నిశ్చయించుకున్నాడు. మరి ఇతరుల సాయం ఎందుకు తీసుకోవడం? తన భార్యతోనే కలిసి ఆ చెరువును తవ్వాలని నిశ్చయించుకుని ఆ పని ప్రారంభించాడు. చెరువు తవ్వే సమయంలో అనంతాళ్వార్ భార్య నిండు చూలాలు. అతను గడ్డపారతో తవ్వి మట్టిని ఇస్తే ఆమె గంపతో తీసుకెళ్లి దూరంగా పారేసేది. అంతలో ఈ తతంగమంతా చూసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ భార్యాభర్తలకు సాయపడాలనుకుని 12 ఏళ్ల కుర్రవాడి రూపంతో అక్కడికి వచ్చాడు. గర్భిణిగా ఉన్న ఆమెకి సాయం చేస్తానని చెప్పి ఆ మట్టి నేను పారబోస్తానన్నాడు. దానికి అనంతాళ్వారు ఒప్పుకోలేదు. కానీ ఆయన భార్య అంగీకరించడంతో ఆ బాలుడుగో ఆమెకి సాయం చేయటం మొదలుపెట్టాడు. ఆమె భర్తకి తెలియకుండా మట్టి తట్టను తీసుకెళ్లి ఆ బాలుడికి ఇస్తే దూరంగా పోసి వస్తూ ఉండేవాడు. ఆమె నుంచి మట్టి తట్ట త్వరగా రావటం గ్రహించిన అనంతాళ్వారు భార్యని ప్రశ్నించాడు. అప్పుడు ఆమె, ఇగో ఆ బాలుడు నాకు సాయం చేస్తున్నాడని చెప్పింది. దాంతో అతనికి చాలా కోపం వచ్చేసింది. ఆ కోపంతో చేతిలో ఉన్న గుణపాన్ని ఆ బాలుడి మీదకి ఒక్కసారి విసిరేశాడు. అది ఆ బాలుడి గడ్డానికి తాకింది. దాంతో బాలుడు రూపంలో వచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆనంద నిలయంలోకి వెళ్లి కనపడకుండా మాయమైపోయారు. ఆలయంలో అర్చకులు స్వామివారి విగ్రహం దగ్గర రక్తం కారటం చూసి ఆశ్చర్యపోయి విషయాన్ని అనంతాళ్వారికి చెప్పారు. దాంతో ఆయన కంగారుగా పరిగెత్తుకుని అక్కడికి చేరుకున్నాడు. గర్భగుడిలో ఉన్న శ్రీవారి గడ్డ నుంచి రక్తం కారడం చూసి ఆశ్చర్యపోయాడు. తనకి సాయం చేయడానికి వచ్చిన బాలుడు మరెవరో కాదు, ఆ శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గ్రహించి పాపం కన్నీళ్లతో మన్నించమని ఎంతో వేడుకుని ఆయన పాదాల మీద పడ్డాడు. గాయం వల్ల కలిగే బాధ నుంచి ఉపశమనం పొందటానికి స్వామివారి గడ్డం దగ్గర పచ్చకర్పూరం ఆదటం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి శ్రీవారి గడ్డంపై రోజు పచ్చకర్పూరం రాయడం అనేది ఒక ఆచారంగా మారిపోయింది. శ్రీవారిని గాయపరిచిన గుణపాన్ని చూడాలనుకుంటే తిరుపతి వెళ్ళినప్పుడు మహాద్వారం దాటిన తర్వాత కుడివైపున అది వేలాడుతూ ఉంటుంది. దాన్ని కూడా ఒకసారి చూడొచ్చు. అయ్యా, స్వామివారి వింతలు ఇంత విశేషంగా ఉంటాయి. ప్రతిదానికి కూడా తిరుపతిలో ఒక ఐతిహ్యం ఉంటుంది. అది సంగతి. ఓం నమః శివాయ.